నేను కేజీకి సరిపడగానే పొడి చేసి పెట్టుకున్నానండి. ఇంకా కావాలంటే ఇంకొక 2 కూరల్లో వేసుకునేలాగైతే ఇంకొంచెం మోతాదు పెంచుకొని వేసుకోవడమే మీరు ప్రతిదీ కూడా. చూడండి ఎంత బాగుందో. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. పిల్లలు ఎందుకో ఈసారి చికెన్ తినాలని ఉందన్నారు. చికెన్ అంటే మామూలుగా ఎప్పుడు రెగ్యులర్గా వండుకునే చికెన్ కాకుండా కరివేపాకుతో చికెన్ ఫ్రై చేయమన్నారు. సరే అయితేనే ఇంకా సరే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేద్దామని రైస్ అయితే పెడుతున్నాను. మీకు తెలుసు కదా, మొన్న కూడా చూపించాను నేను. ఇదిగోండి అగారా కుక్కర్. మనకి ఇదైతే అసలు ఎంత ఫాస్ట్గా అండి, చేపల పులుసు ఉడికే లోపల రైస్ అయిపోయిందంటే చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. మీకు కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. మనకి అడ్జస్టబుల్ ఉంది, ఇందులోనే చికెన్ కర్రీ కూడా చేసేసుకోవచ్చు. ఇది ఒక్కటి ఉంటే చాలు మాట. మనం రైస్ వండేసుకోవచ్చు, రైస్ అయిపోయిన తర్వాత కూర కూడా వండేసుకోవచ్చు. లో సెట్టింగ్ కానీ హై సెట్టింగ్ కానీ మీడియంలోని అలా కుక్ చేసుకోవడానికి చక్కగా ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను మీకు ఒకసారి చూడండి. మనకి రైస్ అది ఎప్పుడు ఎలా పెట్టుకుంటాం అలాగా కొలత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవచ్చు అన్నమాట. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, వెడల్పుగా ఉంది. రైస్ త్వరగా అయిపోవడం మటుకి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా టైం సేవ్ అవుతుంది, త్వరగా కుక్ అయిపోతుంది కూడా. నేనైతే గిన్నెన్నర నీళ్ళు అయితే వేసుకున్నానండి. ఇంకా స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చూడండి పెట్టేసాను. ఒక్క 5 నిమిషాల్లో మనకి స్లోగా కూడా కుక్ చేసుకోవచ్చు. టైము మనకి సాఫీగా పెట్టుకోవచ్చు. అంటే ఏ పనిలోనే ఉన్నాం అనుకోండి, ఆన్ చేసి కొంచెం లో పెట్టుకుని వేరే పని చేసుకుంటుంటే దీని పని ఇది అయిపోతుంది. అయితే ఇప్పుడు నేనైతే కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. కొంచెం బోన్ తోటి ఉంటేనే బాగుంటుంది ఫ్రైకి ఎప్పుడైనా అని చెప్పేసి. మెత్తంది కూడా బాగుంటుంది. నేనైతే కొంచెం బోన్ తోటి ఉన్నది చికెన్ తీసుకున్నాను. కొంచెం వాటర్ పోస్తున్నాను. ఇంత వాటర్ కూడా వేయక్కర్లేదు, ఎందుకంటే చికెన్లో వాటర్ ఊరిపోతుంది. పసుపు వేసి కొంచెం ఉప్పు కూడా వేసి ఉడకబెట్టేసి మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి చికెన్ అయితే ఉడికిపోయిందన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసాను. కొంచెం వాటర్ అయితే ఉంది. ఇదిగోండి కొద్దిగా మిరియాలు అయితే తీసుకున్నాను, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే లవంగాలు ఒక 6 మొగ్గలు అన్నమాట, అలాగే దాల్చిన చెక్క, అలాగే యాలక్కాయలు ఒక 5 కాయలు అయితే వేసాను. అలాగే సొంపు తెలుసు కదా మీకు, సొంపు కూడా వేసుకున్నాను. అలాగే కొద్దిగా ధనియాలండి, 1 స్పూన్ ధనియాలు అయితే సరిపోతాయి, ఇందులోనే వేసేస్తున్నాను. ఇవి కొంచెం లైట్గా వేగాలన్నమాట. ఇవి వేగుతున్నాయి కదా, ఇలాగ కరివేపాకు కూడా వేసేసుకున్నాం. కడిగి పెట్టుకున్న కరివేపాకు. నేను కేజీ చికెన్ కాబట్టి ఇంతే తీసుకున్నాను. ఎక్కువ వాడితే మంచిదే కదా కరివేపాకు. తెల్ల వెంట్రుకలు అయ్యి కొమ్మని రావండి, హెయిర్ కూడా బాగుంటుంది, వెయిట్ లాస్ అవుతాము. ఇలా కూడా చికెన్తో పాటు ఇది కూడా మనం తినొచ్చు ఇలాగా హెల్తీగా. అయితే ఇది కొంచెం బాగా వేగనిద్దాము. అంటే వేగడం అంటే కొంచెం ఆ తడి ఉంటుంది కదా, అది పూర్తి అంటే కొంచెం పీల్చేదాకమాట, ఆవిరికి అది వేగిపోయేలాగా. ఇదిగోండి కొంచెం నెయ్యి వేస్తున్నానండి కొద్దిగా. అలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అయితే ఇప్పుడు ఇది మూత పెట్టేద్దాము. పట్టు ఉంటుంది దానికి. ఇదిగోండి ఇది వేగిపోయింది కదా, ఈ వేగిపోయిందంతా కూడా మసాలా పొడి ఇందులో వేసేద్దాం. పొడి చేసేసుకుందాం. ఇదిగోండి రైస్ అయితే చక్కగా పొత్తుగా వచ్చేసింది అన్నమాట. బాగా కుక్ అయిపోయింది, పొత్తులా ఉంది. ఇంకా పక్కన కడాయి పెట్టేస్తున్నాను పక్కన అయితేనే. ఇదిగోండి కడాయి అయితే పెట్టేసాను. రైస్ అయితే కుక్ అయిపోయింది. చూడండి పొత్తులా ఎంత బాగా వచ్చేసిందో. వేడివేడిగా ఉంది కదా, చాలా త్వరగా అయిపోయింది. కూర కన్నా రైస్ బాగా త్వరగా అయిపోయిందండి. ఇప్పుడైతే కొంచెం నూనె అయితే పోసుకుందాము. కొద్దిగా జీడిపప్పు అయితే వేస్తున్నానండి. నూనె కాగింది. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇందులో వేయట్లేదు. అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఇది కొంచెం బాగా కొంచెం దోరగా వేగనివ్వాలి. ఇవి వేగుతున్నాయి కదా, ఇవి వేగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముద్ద, కొంచెం ఒక పాయ అంతే, ఒక కొద్దిగా ముద్ద మటుకి వేసుకుందాం. ఇదిగోండి ఉల్లిపాయ ముద్ద కూడా వేసేసుకుందాం. కొంచెం అవి దోరగా వేగాలి. ఇవి వేగిన తర్వాత ఇదిగోండి ఉల్లిపాయ ముద్ద అయితే వేసేస్తున్నాను. ఒక్క పాయ తీసుకున్నానండి.
అవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇది కూడా వేసేసి వేపుకుందాం. ఇది కూడా కొంచెం దోరగా వేగనిద్దాం. ఇదిగోండి, ఇంత దోరగా వేగిపోయిన తర్వాత చికెన్ ముక్కలు అయితే వేసేసుకుందాము. వేసేసి ఇదిగోండి కొద్దిగా కారం కూడా వేస్తున్నాను. కొంచెమే వేస్తున్నాను, ఎక్కువ కాదు. ఇది కొంచెం వేగనిద్దాము. ఇది చికెన్ అదిని దీంతో పాటు కొద్దిగా మనం ఆడుకుని పెట్టుకున్న పొడి ఉంది కదా, అదొక స్పూన్ వేస్తాం. ఇలా మెత్తగా కాకుండా ఇలా బరగ్గా, అంటే కొంచెం ఆకు నలగనట్టుగా ఉంటుంది కదా, ధనియాల పొడి అది ఆడుకుంటాం, అలాగా వేసి కొంచెం బాగా కలుపుకుందాం. మంచి ఆరోమా వస్తుంది కదా సాయి. మనకి ఒక్కొక్క సువాసన తెలిసిపోతుంది. అది టేస్ట్ కూడా అంతే అండి. ఇదిగోండి కారం వేసాను కదా, కరివేపాకు పొడి ఇవన్నీ వేసాను కదా. మరి ఆల్రెడీ కొద్దిగా చికెన్ నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళలో వాటిని ఒక సెకండ్ ఉడకబెడదాం. ఎక్కువేం కాదండి. ఇదిగోండి, ఎందుకు ఇలాగా వాటర్ కొంచెం ఉంటే వేసేసాను కదా, ఇది బాగా పీలుస్తుంది, కొంచెం ఆ ముక్కకు పడుతుంది అన్నమాట ఈ కరివేపాకు ఫ్లేవర్ అదినని వేసాను. ఇది కొంచెం ఎగరనిద్దాం. కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నానండి, ఇందాక వేసింది సరిపోదు కదా, ఇంకొంచెం వేసాను. నీళ్ళు చూసారా ఇంకిపోయినాయి కదా, ఇప్పుడు ఇంకొంచెం పొడి వేద్దాం. నేను కేజీకి సరిపడగానే పొడి చేసి పెట్టుకున్నానండి. ఇంకా కావాలంటే ఇంకొక 2 కూరల్లో వేసుకునేలాగైతే ఇంకొంచెం మోతాదు పెంచుకొని వేసుకోవడమే మీరు ప్రతిదీ కూడా. ఇదిగోండి నేనైతే పొడి వేసేస్తున్నాను. కొంచెం ఉప్పు చూస్తుంటేనే టేస్ట్ భలే అనిపించింది నాకైతేనే. మొత్తం వేసేస్తాను. ముందు ఒకసారి ఇలా వేసి కొద్దిగా వేసుకుంటూ వెళ్దాం. బాగా అప్లై అవ్వాలి కదా, అంటే అప్లై చేయాలన్నమాట దాన్ని మనకి చికెన్కి, అప్పుడే కదా బాగుంటుంది. ఇదిగోండి ఇలా కొంచెం వేసుకుంటూ వస్తుందన్నమాట. బాగా వేగుతున్నాయి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ ఫ్రై అయితేని. కరివేపాకుతోటి చికెన్ ఫ్రై సూపర్ టేస్ట్ మాట. నేను మొత్తం వేసేసాను. కరివేపాకు అయితే మంచి స్మెల్, సువాసన వస్తుంది. వేసాయి చాలా మంచి వాసన. అప్పుడు నేను రెండోసారి అడిగాను కదా, నేను అంత బాగుంది. అందుకే ఏదైనా చూడండి, మనకి బాగా కుదిరింది ఎందుకో పదే అడుగుతూ ఉంటాం. ఆ టేస్ట్ మనకు అర్థమైపోతుంది అన్నమాట. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా కూడా ఉంది. దీని గ్రీన్ చికెన్ లాగా, కానీ గ్రీన్ చికెన్ ఎలా ఉండదు. అమ్మో, నేను మాట్లాడుతూ ఉంటే అడగంటుతుంది. ఇలాంటి కళాయిలో అయితేనే బాగుంటుంది, బాగా కలుపుకోవడానికి. అది ఇనుపదైతే ఇంకా బాగుంటుంది. ఇంకా బాగా అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. చికెన్ అయితే రెడీ. నేనైతే ప్లేట్లోకి అయితే తీసేసాను. గ్రీన్ చికెన్ అయితే భలే ఉంది. టేస్ట్ కూడా ఎలా ఉందన్నది మా వాళ్ళు చెప్పాలన్నమాట. భోజనానికి అయితే రెడీగా ఉన్నారు, మంచి ఆకలి మీద ఉన్నారన్నమాట. వంట అనేటప్పటికి వీడియో షూట్ చేసినప్పుడు కొంచెం లేట్ అవుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏది చేసి పెట్టండి బాగుందంటారు. కానీ ఇప్పుడు అలా కదలేండి, చెప్తారులేండి. చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి చూస్తున్నారా ఎంత బాగుందో. నేను గట్టిది కూడా వేస్ట్ చేయకుండా తీస్తున్నానంటే మీకు అర్థమైపోవాలి, అంత టేస్ట్ బాగున్నట్టు. హడావుడిగా చేసుకునే వాళ్ళకైతే ఇది భలే ఉపయోగపడుతుంది అనిపించింది నాకు. నేనైతే కొద్దిగా రైస్ అయితే పెట్టుకుని టేస్ట్ చేసి ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాక మీకు మళ్ళీ చెప్తేనే కానీ నాకు తృప్తి ఉండదు అన్నమాట ఎలా ఉందన్నది. కరివేపాకు తినలేని వాళ్ళకి, ఇలా చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టేస్తే చక్కగా లాగించేస్తారు. ఒక ముద్ద కలుపుని తిందాం. బాస్మతి రైసు, బయట వాతావరణం చలికాలం, ఇలా వేడివేడిగా తింటే భలే ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చక్కగా గమ్మున జీర్ణం అయిపోతుందండి. ఈ శీతాకాలం వేడివేడిగా తింటేనే మంచిది, చల్లారిపి తినకూడదు అన్నమాట. బాగుంది సాయి,
చాలా బాగుందండి. నిజం సాయి, చాలా బాగుంది. నిజమండి, వాడికైతే వాసన చూడగానే ఆకలిసేస్తుందమ్మా త్వరగా పెట్టేసే అన్నాడు. కానీ నేను ఒక ముద్ద మళ్ళీ ఆగట్లేదు చూసారా. ఇదండి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.